ఇచ్చిన 5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఈసారి తన విజయానికి కారణమవుతాయన్నారు పామరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కైలే అనిల్ కుమార్. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలుపొందానని, ఈసారి కూడా అత్యధిక మెజార్టీతో పామరు నియోజకవర్గాన్ని వైసీపీ ఖాతాలో జమ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజలు వైసీపీ వైపే ఉన్నారంటున్న కైలే అనిల్ కుమార్తో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి స్థానం పామరు నియోజకవర్గం. కైలే అనిల్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాలుగా ఇచ్చిన హామీల కంటే అత్యధికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అభివృద్ధి సంక్షేమ రంగాల్లో చేసి చూపించాము. అవే ఈసారి మాకు ఎన్నికలకి కొలమానంగా నిలుస్తాయని చెప్పేసి కైలే అనిల్ కుమార్ అన్నారు. అయితే గడిచిన 5 సంవత్సరాల్లో నియోజకవర్గానికి ఏమేం చేశారు, ఏం చెప్పారు, ఏం చేశారు, చేయలేని ఏమున్నాయని వివరించడానికి మన దగ్గర పామర్ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి ఈసారి ఎలాంటి హామీలు ఇస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నారు? ఇప్పుడు హామీలు ప్రజలు ఒకసారి నన్ను ఎన్నుకున్నారు. ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతలో ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలతో ప్రయాణం చేశాం. అదేవిధంగా మేము గడప గడప తిరిగినప్పుడు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం వెంటనే మేము సిఫార్సు చేసినటువంటి 20 lakhs రూపీస్తో అక్కడ రోడ్లు వేసాం, ఎన్ఆర్జీఎస్లో రోడ్లు వేసాం. ఇంకా జిల్లా పరిషత్ నుంచి, మండల పరిషత్ నుంచి ఈ గ్రామాల్లో అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు అన్న రీతిలో మేము ముందుకెళ్తా ఉన్నాం చెప్పి మనం చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. గడిచిన 5 సంవత్సరాలుగా పామరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఏం చేశారు అని అంటే మీరేం చెబుతారు? ప్రతి సచివాలయానికి అంటే కొత్తగా నేను ఒక విధానాన్ని, నేను ఒక ఒరవడినో సృష్టించి తీసుకెళ్లేదేం కాదు. ప్రజలకి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ సేవల విషయంలో నేను కోఆర్డినేట్ చేయడం నా బాధ్యత. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఇళ్ల స్థలాలు, వారి ఇల్లు కట్టించే కార్యక్రమం, కొన్ని రోడ్లు వేయాలి, కొన్ని పామర్ లాంటి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, న్యాయస్థానంలో ఉంది. వాటిలన్నింటిని కూడా పరిష్కారం చేసి ప్రజలకి ఇంకా నేను నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే వాస్తవాలు మనం ఒప్పుకోవాలి. ఇవేనా నాదైతే ఒకటే కృతనిశ్చయంతో ఈ పామర్రు నియోజకవర్గ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాను. ఇంకా జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసే క్రమంలో ముందుకెళ్తా ఉన్నాను. నేను ఎక్కడ కూడా చేసిందే చెబుతా ఉన్నాను, చేయాల్సింది కూడా చెప్తా ఉన్నాను. మా ప్రజలకి చేస్తాను అని చెప్పి భరోసా ఇస్తా ఉన్నాను. ప్రజల యొక్క సేవ చేయటమే నేను యొక్క బాధ్యతగా ఉన్నాను. అదేవిధంగా ఈ గ్రామాల్లో ప్రజలకి కావలసినటువంటి మౌలిక వసతులు కల్పించడం కానీ, దాదాపుగా 17.5 కోట్ల రూపాయలతో వాటర్కి సంబంధించి జలజీవన్ మిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం 50% వాటాగా, కేంద్ర ప్రభుత్వం 50% వాటాగా గ్రామాల్లో ఇంటింటికి కుళాయిని తీసుకొచ్చాం. అదేవిధంగా నాబార్డ్ నుంచి 73 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్యలకి అది టెండర్ కూడా పూర్తయింది, కాంట్రాక్టర్ అగ్రిమెంట్ కూడా పూర్తి చేశారు. నాబార్డ్ నుంచి తీసుకొచ్చినటువంటి ఆ 73 కోట్ల రూపాయలతో కొన్ని మిగిలినటువంటి హ్యాబిటేషన్స్ కూడా వాటర్ అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లోనే ఎక్కడ లేని విధంగా గ్రామాల్లో 30 సంవత్సరాలు లేని విధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ప్రతి గ్రామంలో కూడా పొలం కొని ఇళ్ల స్థలాలు దాదాపుగా ఇక్కడ 13,000 పట్టాలు ఇచ్చిన పరిస్థితులు ఈ 5 సంవత్సరాల్లో నెలకొని ఉన్నాయి. ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాలుగా పామర్ ఎమ్మెల్యే అనేక అభియోగాలు ఉన్నాయని చెప్పేసి మీరు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. దాని మీద మీరేమంటారు? అనేక అభియోగాలు అంటే ఏదో గాలిలో అనేక అభియోగాలు ఉన్నాయి, అభియోగాలు ఉన్నాయి అంటే రమ్మనండి. ఏం అభియోగాలు ఉన్నాయి? ఎవరో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అసలు చేసే వాళ్ళకి, వాళ్ళు నా మీద అభియోగాలు చేసే వాళ్ళకేం అర్హత ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి. అధికారం మళ్ళీ కావాలి. మొన్నటిదాకా వాళ్ళ నాన్న వచ్చాడు, ఒకసారి పోటీ చేశాడు. వల్లరామయ్య గారు వచ్చాడు, పోటీ చేశాడు, ప్రజలు తిరస్కరించారు. ఇక్కడ చేసినటువంటి ఆ ఇసుక బుసక అవినీతి కార్యక్రమాలన్నీ కూడా చూసి చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల్లోనే మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు.
ఆయన వెనక్కి అసలు పామరు వెళ్ళొద్దని చెప్పారు. మళ్ళా ఇప్పుడు సిగ్గు లేకుండా నిజంగా చెప్పాలంటే కొడుకును పంపించాడు. ఆ కొడుక్కి అసలు జ్ఞానం లేదు, లేకపోతే ప్రజలకి సేవ చేయటం ఏంటో కూడా తెలియదు. ఎంతసేపు ఏదో ఎమ్మెల్యే అయిపోవాలి, ఆ నాన్నగారు పంపించాడు ఇక్కడ ఎమ్మెల్యే అయిపోవాలి అని ఒక ప్యాంటు చొక్కా వేసుకుని వచ్చేసి ప్రజల మీద పడి ఇప్పుడు శాసనసభ్యుడు అవ్వకుండానే ఏదో దోచుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇతని గ్రామాల్లోకి వెళ్తే ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పారిపోతారు. ఇప్పుడే వసూళ్లు మొదలెడతా ఉన్నారు. మా నియోజకవర్గంలో అతన్ని వసూళ్లు రాజా అంటారు. అతని పేరు ఏదో కుమార్ రాజా అంట. ఇప్పుడు వసూళ్లు రాజాకి అతని పేరు పడ్డారు. వాళ్ళకి ఏం అర్హత ఉంది నన్ను విమర్శించడానికి? ఎప్పుడైనా ఏదో విమర్శించేస్తే కాదు. అంటే బాబోయ్ వర్లరామయ్య బాబు మళ్ళీ వర్లరామయ్య కొడుకు మొదలుపెట్టాడా? ఆ టీడీపీ ఆఫీస్లో పారిపోతారు, ఇక్కడ పారిపోతారు. దేశం మీద పడి పందికొక్కుల్లాగా నాయకుల్ని ప్రజల్ని పీడించుకు తింటా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి నాకు పోలిక ఏంటి? నేను ప్రజాసేవ చేయడానికి ముందుకొచ్చాను. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పామరు నియోజకవర్గం వచ్చినప్పుడు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నా సొంత తమ్ముడు కైలే అనిల్ కుమార్ అని. మీరు పెట్టిన ప్రపోజల్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. ఏంటి ముఖ్యమంత్రి గారికి కైలే అనిల్ కుమార్కి ఉన్నటువంటి సంబంధం? నేను ఒక సాధారణమైనటువంటి మనిషిని ఒక అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ శాసనసభ్యురాలు పార్టీ మారినప్పుడు నన్ను ఈ నియోజకవర్గానికి పంపించి నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు నాయకుడిగా వెళ్ళమని పంపించినప్పుడు ఆ బాధ్యత నాకు ఇచ్చారు. ఈ 7 సంవత్సరాల్లో ఆ బాధ్యత నిర్వర్తించాను. విధేయతే మీరు అడిగిన దానికి క్వశ్చన్. నాకు జగన్మోహన్ రెడ్డి గారు నేను విధేయుడిని. జగన్మోహన్ రెడ్డి గారు విధానాన్ని పట్టుకుని ఈ పామర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పట్టుకుని వచ్చినాడు నేను. ఎందుకంటే ఈ ప్రాంతానికి కూడా కొత్త నేను. ఎందుకంటే 5 సంవత్సరాలు శాసనసభ్యుడిని పనిచేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యాఖ్యలు చేయడం నాకైతే చాలా మనసుకి ఆనందాన్ని ఇచ్చింది, ఆత్మసంతృప్తినిచ్చింది. మళ్ళీ నాకు రెండోసారి టికెట్ ఇచ్చారు. నేను ప్రజల మనసు గెలుచుకోవాలి. ప్రజలు ఇప్పుడు ఎందుకంటే ఏదో వచ్చేసి ఎలక్షన్లో పోటీ చేయడం వేరు. ఇప్పుడు ఆ వసూలు రాజేలాగా తప్పకుండా రేపు జరిగే మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో పామరు నియోజకవర్గం నుంచి గతంలో కన్నా ఒక్క ఓటన్నా ఎక్కువ మెజారిటీతో నేను శాసనసభకి నా పామరు ప్రజలు పంపిస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అది నా గొప్ప కాదు, మా ప్రజలకి నా మీద ఉన్నటువంటి ప్రేమని నేను భావిస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ పామరు ప్రజలకి ఎప్పుడు కూడా సేవకుల్లా ఉంటానని చెప్పి మీ ద్వారా మనం చేస్తాం. ఇప్పటికే ప్రతి ఇంటికి తిరిగారు, ప్రతి గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమాలు చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఎలా ఉంది ప్రజాదరణ? ప్రజల నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్? డెఫినెట్గా నేను గడప కార్యక్రమంలో నియోజకవర్గం అంతా ప్రతి ఇంటికి కూడా తిరిగాను. ప్రతి ఇంటికి తిరిగినప్పుడు ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ 100% అందినప్పుడు వాళ్ళకి సంతోషాన్ని కూడా నేను చూశాను. అదేవిధంగా కొన్ని సమస్యలు ఉంటే అక్కడికక్కడే అధికారులతో నేను పరిష్కారం చేశాం. ఎన్నికల ప్రచారంలో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితోనే నేను ముందుకెళ్తానని చెప్పి మనం చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కైలే అనిల్ కుమార్కే ఎందుకు ఓటేయాలి అని నియోజకవర్గ ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్తారు? డెఫినెట్గా కూడా కైలే అనిల్ కుమార్కి ఎందుకు ఓటు వేయాలి అంటే మా ప్రభుత్వ విధానం, ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి సంక్షేమం, అదేవిధంగా రాబోయే కాలంలో ప్రజలకి ఇంకా చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తానని చెప్పి మేము వెళ్తా ఉన్నాం. తప్పకుండా మళ్ళీ సేవ చేస్తానని నేను అడుగుతాను. నాకు ఓటు ఇవ్వమని ఎందుకు అడుగుతా ఉన్నానంటే నేను మీకు సేవ చేస్తాను, ఇంకా చేయలేకపోయిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా చేస్తానని చెప్పి నేను ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒకసారి తిరస్కరించబడి వాళ్ళ వర్లరామయ్య తిరస్కరించబడ్డాడు. మళ్ళీ కొడుకు వచ్చాడు. కొడుకు ఇప్పటికే తిరస్కరించబడ్డాడు. ఎందుకంటే రకరకాల అభియోగాలు ఉన్నాయి. వాళ్ళ నాన్న మీద అయితే ఏ విధంగా అభియోగాలు ఉన్నాయంటే ఆ రోజు వంగవీటి రంగ హత్య కేసులో ప్రథమ ముద్దాయిగా వర్లరామయ్యని పెట్టాలని చెప్పి అందరూ కూడా చెప్తారు. ఆ రోజు పోలీస్ అధికారిగా ఉండి అతను చేసినటువంటి దారుణాతి దారుణ కుట్రలో వంగవీటి రంగ గారు బలయ్యారని చెప్పి అందరూ కూడా చెప్తారు. నేనైతే అడుగుతా ఉన్నాను, ఇప్పుడైనా సరే ఆ వర్లరామయ్య పాత్ర ఏంటి ఆ రంగ గారి హత్యలో వెలుగు తీస్తే అతని యొక్క క్రిమినల్ నేచరు అర్థమవుతుంది. దయచేసి ఇలాంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాళ్ళు నోరు అదుపులోకి పెట్టుకోకపోతే వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఈ 45 రోజుల్లో ప్రజల ముందు పెట్టబోతామని చెప్పి కూడా మనం చేస్తాం. ఇది మొత్తం మీద
పామరు నియోజకవర్గం ప్రజలకి ఇచ్చినటువంటి హామీలన్నిటికంటే కూడా ఎక్కువగానే చేసాం. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గత ఎన్నికల కంటే కూడా అత్యధిక మెజార్టీతో నియోజకవర్గంలో గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తానని చెప్పేసి పామర్ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పేర్కొంటున్నారు. కెమెరామెన్ సునీల్తో జయరాజ్, 10 టీవీ, పామర్.